నెక్స్ట్ డే అయితే రౌడీలకి ఫోన్ చేసి ఇప్పుడే దుర్గా రాజ్మహల్ నుంచి బయలుదేరింది, తను ఎవరిని కలుస్తుందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక దుర్గ అయితే తనని కలవడానికి వస్తుందని దుర్గా ఫ్రెండ్ తనకి చెప్తూ ఉంటాడు. ఇక దుర్గ అయితే కారులో నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అది తెలిసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రక్షిత అయితే రౌడీలకి ఫోన్ చేసి తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏం చేస్తుంది, నాకు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరే అని వాళ్ళు ఫోన్ కట్ చేస్తూ ఉంటారు. ఇక దుర్గా వాళ్ళ ఫ్రెండ్ అయితే దుర్గాకి ఫోన్ చేసి నిన్ను రక్షిత రౌడీలు ఫాలో అవుతున్నారు, కొంచెం జాగ్రత్తగా రా అని అయితే చెప్తూ ఉంటారు. ఇక అది తెలియక రక్షిత అయితే చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక దుర్గా అయితే కార్ మిర్రర్ నుంచి రౌడీలను చూస్తే సరే నేను వాళ్ళని చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక విజయేంద్ర అయితే వాళ్ళ అమ్మతో ఇలా అడుగుతూ ఉంటాడు, మీ నాన్న చనిపోయాక ఎవరు రాలేదు కానీ ఒక ఇద్దరు మాత్రం వచ్చారా అని అయితే అంటూ ఉంటాడు. ఎవరు మమ్మీ అని అంటే ఏమో నాకు అంతగా ఏం తెలియదురా అనేది అంటూ ఉంటాడు. ఆ విషయం గురించి విజయేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దుర్గా వస్తుందని హాస్పిటల్లో ఉన్న అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చూడాలి ఆ హాస్పిటల్లో ఉన్న అతనికి విజయేంద్రకి సంబంధం ఏంటో అని.